ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ శ్రీవల్లి. అమ్మయ్యా, గుర్తుపట్టినందుకు థ్యాంక్స్. అదేంటండి అలా అంటారు? అంటే మేము సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడైనా ఎప్పుడైనా కనబడితే కనీసం నా వైపు కూడా చూడరేమో అనుకున్నాను. ఆడవాళ్ళు త్వరగా మర్చిపోతారు కదా. అది మీ అభిప్రాయం మాత్రమే. నాకేం మతిమరుపు లేదు. ఒకే స్కూల్లో టీచర్గా పనిచేసినప్పుడు మర్చిపోవడం కుదరదు. ఎప్పుడైతే గంగబావ శ్రీవల్లితో పెళ్లి పోస్ట్ పోన్ చేశాడో ఈ షణ్ముగంగాడు తగులుకున్నాడు అనుకుంటా. వీణ్ణి నా కారుతో తగిలిస్తే తప్ప దారికి రాడు. మీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఎరా, నువ్వింకా శ్రీవల్లిని వదలలేదా? చెయ్యి అలాగే పట్టుకున్నావు. పరాయివాడు చెయ్యి పట్టుకుంటే సైలెంట్గా ఉన్నావేంటి శ్రీవల్లి? అది కాదు బావా, కారు నాకెక్కడ తగిలిస్తుందేమో అని షణ్ముఖం గారు నా చెయ్యి పట్టుకుని లాగారు. నటి రోడ్డులో ఈడి బట్టలిప్పినా ఈడికి మర్యాద ఇంకా ఉందన్నమాట. కారు అనే అంటున్నావు. సార్, నేను మీ జోలికి రాలేదు. మర్యాద లేకుండా మాట్లాడుతుంది మీరు. మీరు వెళ్ళండి. బావా వదిలే బావా, తన దారిన తను వెళ్ళిపోతాడు. మరి ఈ దారికి ఎందుకు వచ్చాడు? నువ్వున్నావనా? ఒకటి అడుగుతా చెప్పు శ్రీవల్లి, ఇంతకీ నువ్వే ఉన్నావా లేకపోతే నిన్ను వాడిక్కడ ఉండమన్నాడా? నేను ఇటుగా వెళ్తుంటే శ్రీవల్లి కనిపించింది. క్యాజువల్గా పలకరించాను. నేను ఇటుగా వస్తున్నానని నా కోసం ఎదురు చూస్తున్నావుగా శ్రీవల్లి? ఏంటి? లేదు బావా, అన్నయ్య నేను సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. 2 నిమిషాల్లో వచ్చేస్తానని వెళ్ళిపోయాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. శ్రీవల్లి, మన పెళ్లి ఇంకా క్యాన్సిల్ కాలేదు. జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే. ఎవడైనా పలకరిస్తే నాకు చెప్పు, పళ్ళు రాల కొడతాను.
ఇప్పుడేంటి సార్ కాల్ తీసేశారు? వాళ్ళ అన్నయ్య వచ్చి కాల్ తీసేస్తాడనే? రాయ్, గంగ రాగానే నీ నోట్లో గంగూరుతుందనుకుంటా. శ్రీవల్లి, ఏమైంది? ఏం లేదు బావా. కింద పడ్డ బండిని షణ్ముఖం గారు లేపడం చూశాను. పడ్డాడా, పడేశారా? అపార్థం చేసుకోవద్దు బావా. శ్రీవల్లి రోడ్డు మీద ఉంటే నువ్వు వస్తున్నట్టు తెలియక షణ్ముఖం డ్రాప్ చేయాలనుకున్నాడు అనుకుంటా. అదే టైంలో నేను కూడా రావడంతో కంగారులో బైక్ స్టాండ్ వేయకుండా కింద పడేసుకున్నాడు. లక్కీగా తనేం పడలేదులే. బండినే సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని వాడు భవిష్యత్ ఏం చూసుకుంటాడు? చూడు, నీ మీద పడ్డ నింద నిరాధారం అని నిరూపిస్తే తప్ప మా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన నాకు రాదు. అప్పటి వరకు దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. కరెక్టే బావా, నేను కూడా కాదనట్లేదు. యాక్చువల్లీ నేను శ్రీవల్లి కూడా ఒక మాట చెప్పాలనుకున్నాను. శ్రీవల్లి, మన పెళ్లి సంగతి కాదు, ముందు మీ అన్నయ్యకి పెళ్ళయింది కదా, నీకు బాగా క్లోజ్గా ఉండే శివతో మాట్లాడి కాపురానికి వచ్చేలా చేయమని అడుగుదాం అనుకున్నాను. అన్నారు కానీ అదేం అడగలేదే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నేను అదే చెప్పాలనుకున్నాను, ఇంతలోనే గంగబావ వచ్చేశాడు. మీరు వెళ్ళండి. కొన్నాళ్ళకి పెళ్లి ఆలోచన లేకపోతే మళ్ళీ స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పండి. మీకోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఈ టీచర్ అమ్మ కోసం వాడు స్కూలే కట్టించేలా ఉన్నాడే. ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు శ్రీవల్లికి. చూడు, నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరైనా అభిమానిస్తారు. అలా లేని వాళ్ళని ఎవరైనా అనుమానిస్తారు. శ్రీవల్లి, బండెక్కమ్మా. ఇది పట్టుకుని బండెక్కమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.